నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వాలు మారినా సంక్షేమ పథకాలు మారవు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. సోమవారం సందర్భంగా ఆర్మూర్ సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే పైడి ఆగ్రహం, పనితీరు మార్చుకోవాలని హెచ్చరిక. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ 17వ వార్షికోత్సవ వేడుకలు గత 3 రోజులుగా ఘనంగా కొనసాగుతున్నాయి. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నేడు రుద్రయాగం, పల్లకీ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాలు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తాలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కన్యకా పరమేశ్వరి మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు తమ్మి శ్రీను, కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ అధ్యక్షుడు అంబరీష్, సంఘం సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. చెప్పాలని ఎన్ని పనులని వదిలేసుకొని మన అమ్మవారి దర్శనానికి వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు. మరి అన్నగారికి పార్లమెంటు సీటు డిక్లేర్ కాగానే మొదటగా మరి మన రాబోయే ఎన్నికల్లో మనమందరం కూడా ఉన్నత భక్తిగా మేమందరం కూడా అన్నవారి ఎంట ఉండి మోడీ గారి పరిపాలన ఎంత సుభిక్షంగా ఉందో మరి మనము తరతరాల నుండి హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాం. ఈ రోజు దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న ఎవరంటే చిన్నపిల్లలు గారిగా చెప్తాం. ఎవరు? మోడీ గారు ఉంటేనే అయోధ్యలో కూడా రాముడు వచ్చింది. అటువంటి ధర్మాన్ని మనం కాపాడే వాళ్ళం, నడిపే వాళ్ళం. మీ అందరి ఆశీర్వాదము రాబోయే కొద్ది రోజులను ఈ ఎలక్షన్ అనేది ధర్మానికి అధర్మానికి మధ్యన, నీతికి అవినీతికి మధ్యన జరుగుతున్న ఈ ఎలక్షన్ లో మీ అందరి ఆశీర్వాదం ఉండాలని, అమ్మవారి దయ ఉంటే అందరికి ఉన్నట్లే అమ్మవారి ఆశీర్వాదము ప్రజలందరి పైన ఉండాలని, మనందరికీ ఉండాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో పాటు మన అందరి ఆశీర్వాదాలు కూడా మన అందరి పూజలలో కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వం, ఆయన ఆరోగ్యం, దేశ ధర్మ సంరక్షణకై ఆయన ఇంకా బలంగా ఎదగాలని మనం అందరం కూడా అమ్మవారిని కూడా కోరుతాము. రానున్న సమయంలో భారతదేశము ప్రపంచ స్థాయిలోనే అగ్రగామిగా నిలబడేటట్టు మోదీ గారికి బలం చేకూర్చేలా మనం అందరం కూడా మన నిత్య పూజలలో మోదీ గారికి ఆశీర్వచనాలు కోరుతాం. ప్రభుత్వాలు మారినా సంక్షేమ పథకాలు ఆగవని, సంక్షేమ పథకాల కోసం ప్రజలు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా సంక్షేమ పథకాలు ఆగవని అన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని తెలిపారు. సంక్షేమ పథకాల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, నేరుగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ, భజన కార్యక్రమాల నడుమ కన్నుల పండగగా కొనసాగింది. అనంతరం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా సిద్ధులగుట్ట శివరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రానున్న శివరాత్రి పండగ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా
అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. వాళ్ళకు దర్శనం చేసే భాగ్యం మనం కల్పిద్దాం, అంతే తప్ప మా వాళ్ళకి చేయలేదు అనే ఆలోచన వద్దు. ఇది ఒక దృష్టిలో పెట్టుకోండి. మళ్ళీ ఏంటంటే శివరాత్రి రోజు ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ రాత్రి భజన వాళ్ళకు 2 పిప్రి గల్లీ 2 ఉన్నాయి. ఇప్పుడు మన భజన బృందాలు పిప్రి గల్లీలు ఒకటి, ఆలూరు రోడ్డు ఒకటి. కాబట్టి ఏంటంటే రాత్రి సమయం లోపల భజన చేయడానికి పొద్దున్న మనం దర్శనం చేసుకున్నాం, మన దగ్గరే ఉన్న రాత్రి సమయంలో మాత్రం ఇక్కడనే విశ్వరాత్రి పూజ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రాత్రి ఇక్కడనే సమయం కేటాయించి చూడండి. మళ్ళీ తెల్లారి శనివారం నాడు ఉదయం 8 గంటలకల్లా అన్నపూజ లోపల అన్నపూజ కార్యక్రమం అయిపోయి అన్నదాన కార్యక్రమం 8 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి అన్నప్రసాదం మీరు మీ బంధు పరివారం కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా సరే అన్నప్రసాదం 8 గంటల సిద్ధమవుతుంది. కాబట్టి అందరూ కూడా అన్నప్రసాదం స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన ధర్నా చౌక్లో నిరసన వ్యక్తం చేయనున్నట్లు కవిత ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నట్లు తెలియజేశారు. మార్చి 8వ తేదీన జరిగిన ధర్నాకు మిగతా వాళ్లు కూడా కలిసి రావాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఇస్తున్న ఉద్యోగ నియామకాలన్నీ కేసీఆర్ చేపట్టినవేనని, రేవంత్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్ డిఎస్సి మాత్రమేనని చెప్పారు. గురుకుల నియామకాలను ఆరోహణ క్రమంలో నింపడం సరికాదని తెలియజేశారు. తన నివాసంలో మీడియాతో కవిత మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం కొత్తగా జీవో నెంబర్ 3ని తీసుకొచ్చిందని, ఈ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని అన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 8వ తేదీన మహిళా దినోత్సవం రోజున ధర్నా చౌక్లో నల్ల రిబ్బన్లతో ధర్నాలో పాల్గొంటామని, నిరసన కార్యక్రమాలు చేపడతామని, మహిళలకు, అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని, 33% రావాల్సిన రిజర్వేషన్ను పూర్తిగా వెనక్కి నెట్టేసిందని, రోస్టర్ విధానంతో ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. And Honorable Prime Minister also I have seen has tweeted welcoming the judgment, and I request Honorable Prime Minister Garu to start this procedure directly from Telangana state, because our Honorable Chief Minister Revanth Reddy Garu is accused number 1 in a Prevention of Corruption Act case. So I truly hope that case is quickly taken up and then action is given. Thank you. Supreme Court ఇవాళ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఏంటంటే ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంటుందో అది ప్రజాప్రతినిధులకు వర్తించదా అనేటటువంటి అంశం మీద ప్రజాప్రతినిధులకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని ప్రధానమంత్రి గారు ఇందాకనే ట్విట్టర్లో స్వాగతించినారు. ప్రధానమంత్రి గారు స్వాగతించినటువంటి అంశాన్ని మేము కూడా స్వాగతిస్తూ, మరి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్యూజ్డ్ నంబర్ 1గా ఉన్నారు ఓట్ ఫర్ నోట్ కేసులో. ఆ కేసును త్వరితగతిన మరి కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసి దాని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అప్లై అవుతుంది అనేటటువంటి అంశం సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. కాబట్టి ఆ కేసును తొందరగా టేకప్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారిని. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరుపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆగ్రహించారు. మున్సిపల్ పరిధిలోని పేర్కిట్ వినాయక్ నగర్ కాలనీలో ప్రభుత్వ స్థలంలో కాలనీ వాసులు ఏర్పాటు చేసుకున్న ఫ్రీ కాస్ట్ ను మున్సిపల్ అధికారులు తొలగించాలని వినాయక్ నగర్ కాలనీ వాసులు ఎమ్మెల్యేకు విన్నవించారు. సంబంధిత మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహించారు. 10% స్థలంలో పార్క్ నిర్మాణం కోసం కాలనీ వాసులు ప్రీకాస్ట్ వేసి స్థలాన్ని కాపాడుకుంటే మున్సిపల్ అధికారులు వెళ్లి ప్రీకాస్ట్ ను తొలగించడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన అధికారులు ప్రభుత్వ స్థలాల్లో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన ప్రీకాస్ట్ ను తొలగించడం సరికాదని అన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. అధికారులు ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాలని, ప్రజల ట్యాక్స్లతో జీతాలు తీసుకుంటున్నారని, ప్రజల కోసమే పనిచేయాలని సూచించారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టని టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రభుత్వ స్థలాలను ప్రజలు కాపాడుకుంటే చూసి ఓర్వలేకపోతున్నారని, కేవలం ఒక్కరి కోసం కాలనీవాసులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన పూర్తి బాధ్యతతో పాటు అక్రమ కట్టడాలపై సైతం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఒకవేళ మీకు టెక్నికల్ ఉన్నప్పుడు అంటే డ్యామేజ్ చేసే అవసరం ఏమొచ్చింది? అవును, ఇప్పుడు మేము కూడా పర్సనల్ మున్సిపల్ మంత్రి గారు నమ్మరు ఎవరైతే రేపు ఆలయాలు చేసుకుని ఇంకా గ్రేట్ మనం ఎంకరేజ్ చేయాలి. నాకు అట్లా కాదండి, నాకు కావాల్సింది అది 10% ల్యాండ్ అంటే ఫస్ట్ 10% పదము రాంగ్ పదం. అది ఓన్లీ ఏదైతే కామన్ రెడ్డి కానీ ప్రజల అవసరాలు, ఆ లేఅవుట్ ఉన్న అవసరాల గురించి కేటాయించబడే స్థలం. ఈ భాగంలో విధాలుగా 10%, 5% అనేది బాగా చెప్తున్నారు. నేనేమంటున్నా,
ఇప్పుడు మేము ఏదైతే మనం మేమే చెప్తున్నాం కంపౌండర్ బైపాస్ రోడ్డు కోసం తమ వ్యవసాయ భూములు కోల్పోతున్నామని కమర్పల్లి రైతులు ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయానికి తరలివచ్చి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కమ్మర్పల్లి రైతులు మాట్లాడుతూ బైపాస్ రోడ్డు కొరకు అధికారులు సమాచారం ఇవ్వకుండానే తమ భూముల్లో సర్వే నిర్వహించారని అన్నారు. బైపాస్ రోడ్డు వల్ల తమ భూములు నష్టపోతున్నామని, వ్యవసాయ భూములను అమ్ముకొని రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. 2-3 రోజుల తర్వాత అందరం మా పోయే బాధితులమంతా కలిసి ధర్నా చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకే ఎన్నో భూములు కోల్పోయాము. మేమంతా చిన్న రైల్వేకు వరద కెనాలు టర్మరిక్ మూడింటికి చాలా భూములు పోయినాయి. కమర్పల్లి చాలా కొద్దిమేర తక్కువ ఉంది. ఏదైతే ఈ రోడ్డుని ఉన్న లైన్ పాత అలైన్మెంట్ ఏదైతే ఇచ్చారో దాని ద్వారానే పోవాలని మేము కోరుకుంటాం. వరద కెనాల్లో 4 ఎకరాలు, రైల్వే లైన్లో ఒక 1.5 ఎకరం వెళ్ళింది. ఉన్న 4 ఎకరాల్లో ఇంద్రపల్లిపేట 1 ఎకరం వెళ్తుంది. ఉన్న 2-3 ఎకరాల్లో మా కుటుంబం ఏం చేసి బతకాలని కోరుకుంటున్నాము. అందుకే ఇక్కడికి ఆర్మూర్కి వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేసాము. ఆర్డీఓ గారు కూడా రైతుల పక్షాన సానుకూలంగా స్పందించారు. ఇయ్యమంటే చెప్పిండు తీర్మాన కాపీ. అయితే మాకు తెలియకుండానే పబ్లిక్ మళ్ళీ మీటింగ్ పెట్టకుండానే తీర్మాన కాపీ ఆ విలేజ్ వాళ్ళకు ఇచ్చిండు సర్పంచ్. అది మాకేం తెలియదు. ఇప్పుడు మాకు బంద్ అయింది అంటే చెప్పిండు. ఇప్పుడు ఆ తోటలలో వచ్చి సర్వే చేస్తున్నారు. దానికి మేము ఒప్పుకోక మొన్నైతే అందరిని బంద్ చేసినాం. జిల్లా ఎంపీగా రెండవసారి ధర్మపురి అరవింద్ కు టికెట్ కేటాయించినందుకు గాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆర్మూర్ బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని పార్లమెంట్ కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని పసుపు బోర్డు సాధించిన అపర భాగీరథుడు ఎంపీ అరవింద్కి రాష్ట్ర పార్టీ రెండవసారి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ కేటాయించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. 5 సంవత్సరాలు అవినీతి రహిత ఎంపీగా ప్రజలకు అనేక రకాల సేవలు అందించారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎంపీ అరవింద్ ని గెలిపించుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ కార్యదర్శి యుగంధర్, ఉపాధ్యక్షులు ప్రకాష్, కార్యదర్శి కిరణ్, లింగం, దక్షిణామూర్తి, విజయ్ తదితరులు ఉన్నారు. 44 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అదేవిధంగా పసుపు బోర్డు సంబంధించినటువంటి రీజనల్ ఆఫీస్ కోసం నిజామాబాద్ కేంద్రంగా 30 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో భాగంగా 78 కోట్లతో 22 రోడ్ల నిర్మాణం చేయించడం జరిగింది. సెంట్రల్ రోడ్ ఫండ్ ద్వారా 91 కోట్లతో 4 రోడ్ల నిర్మాణం చేయించడం జరిగింది. 566 కోట్లతో 110 కిలోమీటర్ల మేర 8 చోట్ల జాతీయ రహదారులకు నిర్మాణం కోసం వెచ్చించడం జరిగింది. అదేవిధంగా ముద్రా రుణాలు ఈ యొక్క పార్లమెంట్ లోని 2200 కోట్ల రూపాయల ముద్రా రుణాలు తాను ఇప్పించడం జరిగింది. 3100 కోట్ల వ్యయంతో ఆర్మూర్ నుండి మంచిర్యాల నేషనల్ హైవేకు 77 కోట్లతో 22 గ్రామీణ రోడ్లకు నిర్మాణం కోసం వారు డబ్బులు వెచ్చించడం జరిగింది. ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 131 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ అదనపు కలెక్టర్ కిరణ్మయి, డిఆర్డీఓ సాయగౌడ్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను వెంట పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ డొల్ల రాజేశ్వర్, ఆర్మూర్ డివిజన్ నెంబర్ అంకన్న గారి, రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పచ్చల్నడుకుడ గ్రామంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకు యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగిందని తెలియజేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి ప్రాణాలను కాపాడిన వారం అవుతామని తెలియజేశారు. యువకులు రక్తదానం చేయడం ద్వారా ఎటువంటి అనారోగ్యాలు రావని, పైగా ఆరోగ్యవంతంగా ఉంటారని, కనీసం 6 నెలలకు ఒకసారైనా రక్తదానం చేయాలని సూచించారు. ఈరోజు రక్తదానం చేసిన రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డికి, అదేవిధంగా రక్తదానం చేసినటువంటి వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో
రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. దీనికి అశేష స్పందన, యువకులు అందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు చాలా చేపట్టాలని, మన యువత ముందుకు రావాలని కోరుకుంటున్నాను. జగన్పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన సాయి ప్రశాంత్ బ్రాహ్మణ్పల్లి నుండి ఆర్మూర్ వెళ్లే రోడ్డు మార్గంలో కారు అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో సాయి ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. తొర్లికొండ గ్రామానికి చెందిన ఏలేటి సాయి ప్రశాంత్ అనే వ్యక్తి అతని బావ రాజారాం నవీన్తో తొర్లికొండ నుండి ఆర్మూర్కి వెళ్తుండగా ఆర్మూర్ శివార్లుకి చేరుకునేసరికి కారు అతివేగంగా నడపడం వల్ల కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ సంఘటనలో సాయి ప్రశాంత్కు గాయాలు అయ్యి అక్కడికక్కడే చనిపోయాడు. కారు నడిపిన నవీన్కు చిన్న చిన్న గాయాలయ్యాయి. కారు నడిపిన నవీన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. భారత రాజ్యాంగంలో మానవ హక్కుల గురించి స్పష్టంగా లిఖించబడిందని, సృష్టిలో పుట్టిన ప్రతి మనిషి మానవ హక్కుల గురించి తెలుసుకోలేకపోవడం విచారకరమని తెలంగాణ మాజీ హైకోర్టు న్యాయమూర్తి మరియు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మానవ జీవన విధానంలో విజ్ఞానానికి దోహదపడేదే చరిత్ర పుస్తకాలేనని, కానీ మానవ యాంత్రిక జీవనంలో చరిత్ర సంపద గల పుస్తకాలను చదవలేకపోవడం విచారకరమని ఆయన సభనుద్దేశిస్తూ అన్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియం ఆదివారం సాయంత్రం జరిగిన జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ 2వ మహాసభల సందర్భంగా ఆయన ప్రసంగించారు. అల్లకొండ ఊరు ఉద్భవం 5 ఆలయాలకు ప్రసిద్ధి అనే పుస్తకాన్ని జస్టిస్ చంద్రయ్య ఆవిష్కరించారు. మానవ జీవన వికాసానికి పుస్తకాలే నిదర్శనమని, బిఆర్ నరసింహరావు లాంటి రిటైర్డ్ ఉద్యోగి తాను పుట్టిన ఊరు ఒకనాటి అల్లకొండ, నేటి బాల్కొండపై పుస్తకాన్ని రచించి భావితరాలకు గుర్తుండిపోయే విధంగా రచించినందుకు నరసింహరావును అభినందించారు. అలాంటి సమస్యలను కూడా క్రోడీకరించి ఒక పత్రిక ద్వారా, పుస్తకం ద్వారా పబ్లిక్ చేస్తే చాలామందికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఉత్తేజకరంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఈ సందర్భంగా మీకు ఒక సలహా మాత్రమే ఇస్తున్నాను. ప్రతి అక్షరీకుడు భావాన్ని, అనుభవాన్ని అక్షరీకం చేస్తే ఎడ్యుకేషన్ విల్ ఇంప్రూవ్, ద ఎంటైర్ నేషన్ విల్ బికమ్ an educated society. ఎడ్యుకేషన్ సొసైటీ లేకుండా మనం అజ్ఞానంతో ఉంటే అజ్ఞానంలో ఉన్నంత కాలము మన పైన ఇలాంటి వ్యతిరేకమైనటువంటి అంశాలు జరుగుతూ ఉంటాయి. బాల్కొండ మండల కేంద్రంలో 6 గ్యారంటీల పథకాలలో భాగంగా గృహజ్యోతి కార్యక్రమంలో లబ్ధిదారులకు జీరో బిల్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ సంజీవ్ గౌడ్, శ్రీనివాస్, యూనిస్, జావీద్ శ్రీనివాస్ గౌడ్, ఉషన్న, వివేక్, సతీష్, వినీష్, ఇమ్రాన్, మహేష్, రియాజ్, రాజేశ్వర్, సంతోష్ గౌడ్, పద్మారావు, అశోక్, గంగాధర్, పురుషోత్తం, ఆయుబ్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఎన్ఎస్యుఏ మోర్తాడ్ ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోర్తాడ్ మండల విద్యాశాఖ అధికారి ఆంధ్రయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్, ఎన్ఎస్యుఏ మోర్తాడ్ అధ్యక్షుడు నీరజ్, ప్రధాన కార్యదర్శి ఇర్ఫాన్, ఇతర సభ్యులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియో 2వ రోజు కార్యక్రమంలో భాగంగా ఎర్గట్ల మండలం తొర్తి గ్రామంలో ఇంటింటికి గృహ సందర్శన చేసి వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. 2 పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు ఈరోజు వేశారు. గృహ సందర్శనలో భాగంగా ఏఎన్ఎంలు, ఆశాలు, అంగన్వాడీ టీచర్లు సర్వే చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారిని డాక్టర్ ప్రసన్న ప్రియ, ఆకుల మారుతి, పండరి, రాజహంస, అంగన్వాడీ టీచర్ శైలజ, సుశీల, ఆశ తదితరులు పాల్గొన్నారు. హౌస్ టు హౌస్ అంటే గృహ సందర్శన చేస్తూ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఎవరైనా నిన్నటి ఆదివారం రోజు వేసుకోకుండా మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే కనుక, అంటే 5 సంవత్సరాల లోపు పిల్లలు మిస్ అయిపోయిన వాళ్ళు కనుక ఉంటే తిరిగి ఈరోజు గృహ సందర్శనలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ గోడల పైన ఈరోజు డేట్ రాస్తూ ఎవరికైనా పిల్లలకి పోలియో చుక్కలు కనుక పడనట్లయితే ఈరోజు వారికి తిరిగి పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వాలు మారినా సంక్షేమ పథకాలు మారవు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. సోమవారం సందర్భంగా ఆర్మూర్ సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ.
వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే పైడి ఆగ్రహం, పనితీరు మార్చుకోవాలని హెచ్చరిక. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.